ఓం శ్రీ సాయిరామ్. 1969 సంవత్సరం ఫిబ్రవరి నెల సనాతన సారథిలో శ్రీ బిపి కోమ్రపైల్ గారి యొక్క అనుభవం తెలుసుకుందాం. సాయిరామ్. కొన్ని ఏళ్ల నుంచి బాబా ఖ్యాతి నాకు కట్టుకథగా ఉండేది. నా భార్య వారి దీవత్వమును మనస్ఫూర్తిగా విశ్వసించిన పరమ భక్తురాలు. అయితే నాకు నమ్మిక లేని కారణముచే ఇంటిలో వారి పూజలు జరుపుటకు నేను ఆమెకు స్వేచ్ఛ ఉండేది కాదు. వారి చిత్రపటమును కానీ వారి ఇచ్చిన విభూతిని కానీ నా ఇంటిలో ఉంచుటకు నేను అంగీకరించలేదు. వారి పటమును కానీ షిరిడీ సాయిబాబా పటమును కానీ నాకు కనిపించినచో ముక్కలుగా చించి కిటికీలోంచి బయట పారవేసేది వాడను. 1960 సంవత్సరం మే నెల మాసములో నేను తీవ్రముగా జబ్బుపడి 60 రోజులు మంచము పట్టి తిని ఒక రోజున నా భార్య ధైర్యం చిక్కబట్టుకొని బాబాచే ఉసగబడిన విభూతిని నా నుచలబెట్టి చిటికెడు నా నోటిలో వేసినది. ఆమె చర్యను నేను గ్రహించి, నీ బాబా ఏమి భగవద్ సంబుధుడా, యోగి పొంగవుడా కాదన్నాను. వారైతే నాకెందుకు నమ్మిక కలిగించలేడు అని అన్నాను. సంవత్సరములు గడిచినవి. నా భార్య స్వేచ్ఛగా బాబాను పూజించుకోలేకపోతున్నందుకు విచారగ్రస్తురాలై ఉండేది. ఆమె తన నగల పెట్టిలో బాబా పట్టము భద్రపరుచుకొని అతను చిక్కినప్పుడల్లా పూజించుకునేది. ఆమె సొంత వస్తువులేవి నేను తాకనని ఆమెకు తెలుసు. కాబట్టి బాబాగారి పటము భద్రముగా ఉన్నది. ఒకనాడు నాకు అకస్మాత్తుగా స్పృహ తప్పినది. నన్ను ఆసుపత్రిలో చేర్చిరి. నా పరిస్థితి ప్రమాదకరముగా ఉన్నదని స్థిరపరిచిరి. ఆ రాత్రి నా భార్యను నా వద్ద ఉండనిచ్చారు. అర్ధరాత్రి ప్రాంతంలో నా భార్యకు షిరిడీ సాయిబాబా వారు దర్శనమిచ్చారు. నీ భర్త చావడు, విచారించకు అని వారు ఆమెతో చెప్పిరి. పిమ్మట వారే సత్యసాయిబాబాగా మారి అంతర్ధానమైరి. నా భార్య ఆశ్చర్యముతో నిద్రలేచి ఈ వృత్తాంతం నాతో చెప్పినది. దాన్ని తేలిగ్గా తీసివేశాను. ఇది నీ మనోభావనయే కానీ బాబా స్వయముగా నీ ఆసుపత్రిలో నన్ను అనుగ్రహించవచ్చునని నేను నమ్మను. కొన్ని నిమిషములు గడిచినవి. 1 గంట ప్రాంతమై ఉంటుంది. ఒక వింత ఆకృతి ఎర్రటి గౌనుతో సింహం వలె దట్టమైన జుట్టుతో నా ఎదుట నిలిచి వారి కుడి హస్తముతో నాకు అభయమిస్తూ కనపడిరి. నమ్మిక తప్పు కాదు, దానిని నిలబెట్టుకో అన్నట్టు వినపడినది. ఆ దృశ్యము హఠాత్తుగా అంతర్ధానమైనది. దీర్ఘ నిద్రలో పడ్డాను. ఉదయం లేచి ఇటు కనిపించినది. ఏమై ఉండునని, నా నమ్మిక తప్పు కాదని ఎలా చెప్పాను అని తర్కించసాగితిని. ఒక నిర్ణయం రాలేకపోయేదని. నా భార్య మేలుకొన్న పిమ్మట ఆమె పర్సులోని పటమును చూపించమని అడిగితిని. తన దగ్గర ఉన్న పటము ఏదీ లేదని ఆమె చెప్పాను. నేను దానిని చింపననియు కేవలము నాకు కనిపించినది బాబా అగునో కాదో నిర్ణయించుకుంటకి అని ఆమెకు నమ్మిక కలిగించిన పిమ్మట ఆమె తన వద్ద ఉన్నటువంటి స్వామి అభయస్థ పటమును నాకు చూపాను. నా నోట మాట రాలేదు. అప్పుడే ప్రప్రథముగా మనస్ఫూర్తిగా తల వంచి స్వామి విభూతి ఇమ్మని నా భార్యను అడుగగా ఆమె సంతోషముతో నా నుసుట తిలకమిడి నా నాలుకపై కొంచెం వేశాను. సదా నా పర్సులో పెట్టుకోమని ఆమె పుట్టువ నాకు ఇచ్చి వేశాను. త్వరలోనే నేను కోలుకొని ఆసుపత్రిని విడుదల పొందితిని. ఈ రకముగా అంకురించిన ఈ భక్తి బీజము నేను పోషించుకొనజాలనైతిని. కాగా నా వ్యాధి ఇంకను నన్ను బాధించుతూనే ఉండెను. బొంబాయి డాక్టర్లు ఎవరికని ఈ వ్యాధి లొంగలేదు. కాని వేళలలో ఉన్నటువంటి పాటుగా మూర్ఛిల్లుతుండేటి వాడను. కానీ ప్రతి పర్యాయము నాకు ఆశ్చర్యదాయకమైనటువంటి విషయం ఏమంటే, బయట వారి ఎవరి సహాయం లేకుండానే నేను రక్షింపబడుతూ తిరిగి తెలివి తెచ్చుకొని ఉండేవాడను. చర్చి గేట్ స్టేషన్కి ఎదురుగా ఉండే క్వీన్స్ రోడ్డు పైన ఒకప్పుడు నేను మూర్ఛలేనప్పుడు కారణాంతరం వచ్చే ఎల్లప్పుడూ కిక్కిరిసి ఉండేటువంటి ఆ రోడ్డు కిరుకొనలను ట్రాఫిక్ బ్లాక్ చేయబడి నేను పడిన చోట నిర్జన మూట తటస్థించినది. ఎలక్ట్రిక్ లోకల్ రైళ్ల నుండి దిగినప్పుడు కానీ ఎక్కునప్పుడు కానీ మూర్ఛలేని సమయములు తటస్థించినప్పుడల్లా నన్నెవరో వెనుక నెట్టినట్లుగా నాకు ఎట్టి ప్రమాదం జరగకుండా ఉండేది. తప్పక బాబాయే అదృశ్యబొమ్మగా నన్ను అనుసరించు నన్ను ఆ ఆపదల నుండి రక్షించుచుండని నాకు పూర్తిగా గట్టి విశ్వాసం కలిగినది. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.
జై భోల భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. జై సాయిరామ్. జై జై సాయిరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.